విచిత్రమైనటువంటి పరిణామం తాజాగా బంగ్లాదేశ్ ఒకప్పుడు పాకిస్తాన్లో పార్ట్, పాకిస్తాన్ ఒకప్పుడు భారత్లో పార్ట్, భారత్లోంచి విడిపడిన పాకిస్తాన్లోని తూర్పు పాకిస్తాన్ అనేటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రజల్ని వేధించి హింసించి చంపుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ బతకలేక పారిపోయి భారతదేశంకి వస్తూ ఉంటుంటే కోట్లాది మంది వలస వచ్చేస్తుంటే దానివల్ల పెరిగే భారాన్ని దృష్టిలో పెట్టుకుని పాకిస్తాన్కి ఆ విషయాన్ని నచ్చజెప్తే పాకిస్తాన్ మేము చూసుకుంటాం, మీరు మా దేశంపు అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటే విరక్తి చెందినటువంటి ఆనాటి భారత ప్రభుత్వం ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అక్కడికి వెళ్ళి తూర్పు పాకిస్తాన్ని బంగ్లాదేశ్ అనేటటువంటి పేరుతో విడదీసింది. ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలోని సైన్యంలో ఉన్నటువంటి ఒక వర్గం ఇటు పక్కకు ఉండటం, ముజిబుర్ రెహమాన్కి పరిపాలన అప్పచెప్పేసి భారత సైన్యం వెనక్కి వచ్చేసింది. అక్కడ బంగ్లాదేశ్ అనే ఒక దేశం ఏర్పడింది. దాన్ని భారతదేశం గుర్తించింది, ఆ తర్వాత ప్రపంచ దేశాలు గుర్తించినాయి. దాంతో పాకిస్తాన్ ఒక మొక్క అయింది. ఇప్పుడు అదే పాకిస్తాన్తో కలిసి ఉండడానికి యూనస్ నేతృత్వంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ వాళ్ళు సిద్ధపడుతూ ఉండడం, పాకిస్తాన్ని ప్రేమిస్తుండటం జరుగుతూ ఉంటే ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కొంతమంది కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని పాకిస్తాన్ని క్షమాపణ చెప్పమని అడుగుతున్నారు. ఆ రోజున స్వతంత్రం కోసం పోరాడినటువంటి సందర్భంలో అత్యాచారాలు చేయడం, హత్యలు చేసినందుకు గాను క్షమాపణ చెప్పమని అడుగుతున్నారు. అదే సందర్భంలో $4.5 బిలియన్ పాకిస్తాను తమకి బాకీ పడిందని, ఆ రోజున తమ ఆస్తులు లాక్కుందని, ఆ డబ్బులు ఇవ్వమని చెప్పి అన్డివైడెడ్ పాకిస్తాన్కి సంబంధించి తాజా డిమాండ్ చేయడం అన్నటువంటిది బంగ్లాదేశ్ తరఫున సంచలనం సృష్టిస్తున్నటువంటి కొత్త అంశం.